నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి వాటి మన ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారిని పిలవాల్సిందే. సో లెట్ మీ వెల్కమ్ రాజు గారు, స్వాగతం. హలో రాజు గారు. హలో అండి. సో ఇవాళ ఏం చేస్తున్నారు మాకు ఆహా ఏమి రుచిలో? మీరు ఒక డిఫరెంట్ స్వీట్ ఐటమ్ చేస్తున్నానండి. సో ఇది గుజరాత్ లో చాలా ఫేమస్, అలాగే రాజస్థాన్ లో కూడా చేసుకుంటూ ఉంటారు. అక్కడ డిష్ ఇక్కడ చేసి చూపిస్తున్నారు మాకు. ఎస్, అంటే ఇక్కడ వాళ్ళు కూడా అన్ని స్వీట్లు తినాలి కదా, అన్ని రకాలు. మేము అన్ని తింటాం, చెప్పండి. మోహన్ తాల్. మోహన్ తాల్. తాల్. సో ఇది అంటే బేసన్ తో ఉంటుంది, అంటే శనగపిండితో బర్ఫీ టైప్ లో వస్తుంది. అక్కడ చాలా ఫేమస్ అండి. మోహన్ అనే ఆయన ఫేమస్ ఏమో, ఆయన చేసేవారేమో, అందుకని అలా పెట్టుంటారు చూడాలి. మోహన్ తాల్ట. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? మోహన్ తాల్కి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 కప్పు, శనగపిండి 2 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయండి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో ముందుగా ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా నెయ్యి అండి, అలాగే కొద్దిగా పాలు, బాగా కలిపేసుకోవాలి. అంటే కొంచెం క్రంబుల్గా రావాలి మనకు. సో కొంచెం ప్రాసెస్ ఉంటుందండి ఇది. ఓకే. సో ఇది నిల్వ ఉండే స్వీటా? ఎలాంటి స్వీట్ ఇది? ఎక్కువ నిల్వ ఉండదండి, అంటే 2-3 రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ అప్పటికప్పుడు చేసుకునేదే. ఎస్. అంతేనా? చేత్తో కలుపుకున్నంత ఆనందం స్పూన్తో ఉండదు కదా. ఎస్. బాగా కలిసిందని ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే మనకు ఆ సెన్స్ తెలుస్తుంటుంది కదండి, స్పర్శ తెలుస్తుంది కాబట్టి చేతితో చేసుకుంటే మనకు అన్ని తెలుస్తూ ఉంటుంది అయిందా లేదా అనేది. సో తర్వాత దీన్ని మనం వడగట్టుకోవాలి, అంటే కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి, అంటే ఉండలు లేకుండా చూసుకోవాలి, కొంచెం జల్లించుకోవాలండి. జల్లెడలాగా జల్లెడ పట్టాలి, కొంచెం ఫైన్గా రావాలి మనకు. సో ముందు ఎలాగో జల్లెడ పడతాం, కానీ ఇలా చేసిన తర్వాత ఫైన్ పౌడర్ కోసం ఇలా చేస్తాం. అవునండి. సో ప్రాపర్గా కొంచెం అంటే కష్టం అనుకున్నప్పుడు మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది. సో ఆ ఉండలన్నీ కూడా మళ్ళీ ఫైన్గా అయిపోతాయి. అవును. సో ఆల్మోస్ట్ అంత వచ్చేస్తుంది. చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉంటే దీంట్లో మిగిలిపోతాయండి. ఓకే. ఓకే. సో స్టవ్ ఆన్ చేసుకుని, సో దీంట్లో నెయ్యి ఎక్కువ పడుతుందండి. సో బేసిక్గా అక్కడ నెయ్యి కూడా ఎక్కువనే తింటూ ఉంటారు, గుజరాత్ కానీ రాజస్థాన్లో కానీ. సో ఈ పిండి అంతా మనం దీంట్లో వేసుకోవాలండి. సో దీంట్లో ఇప్పుడు అది పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. మైసూర్ పాక్కి కూడా కొంచెం ఇలాగే చేస్తుంటాం కదా. అవునండి. సో అటువైపు మనం పాకం కూడా తొక్కుడు లడ్డు అవి చేసేటప్పుడు కూడా పొడితో ఇలాగే చేస్తూ ఉంటాం. తొక్కుడు లడ్డు మళ్ళీ ప్రాసెస్ వేరేగా ఉంటుందండి. సో దీంట్లో మనం పంచదార పాకం పట్టేసుకుందాం. కొంచెం నీళ్ళు వేయనండి. నీళ్ళు వేయండి. సో ముదురు తీగ పాకం రావాలి మనకు. ఓకే. అంటే 2 స్ట్రింగ్స్ అంటారు కదండి. సో 2 అలా అక్కడ వరకు మనం కొంచెం చిక్కగా రావాలి. తర్వాత దీంట్లో మనం యాడ్ చేస్తాం అది. ఓకే. ఏం లేదు, తీగ పాకం అంటే ఇలా అంటే కొంచెం సాగాలన్నమాట, తీగలాగా ఇలా ఇలా అన్నప్పుడు. సో మామూలు లేత అనుకున్నప్పుడు ఒకటి వస్తుంది. సో ఇక్కడ 2 ఇంకొంచెం గట్టిగా.
శనగపిండి కాబట్టి అన్ని వైపులా మనం ఇలా స్పూన్ తిప్పుతూ కలుపుకోవాలి. ఎక్కడ కొంచెం మాడినా మనకు ఆ టోటల్ మనకి డిష్కి అది మాడొచ్చేస్తుందండి. సో ఇక్కడ దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాం. ఓకే, అందులోనా ఇందులోనా? మీకు కూడా వేస్తాను పాకంలో. ఓకే, చాలా మంది అడుగుతూ ఉంటారు భార్గవి తినడమే కానీ పని చేయవా అని. చూడండి, నేను కూడా పని చేస్తానండి, అవకాశం ఇవ్వాలి కానీ. చూడండి, ఈ కుంకుమ పువ్వు కూడా అండి. సో దీంట్లో కుంకుమ పువ్వు పాలల్లో వేసి ఉంచారు, అది వేస్తున్నారు. వేస్తాను. ఓకే, వావ్, భలే రంగు వచ్చింది. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి దీన్ని అట్టు పెట్టేసేద్దాం. వేసే పదార్థాలు తక్కువగానే ఉంటాయి, బట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. నేను భలే రంగు వచ్చేసిందండి పాకానికి. కుంకుమ పువ్వు వేశారు కదా. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మధ్యలో కలుపుతూ ఉండాలి, అంటే ఆ పెనం కొంచెం వేడిగా ఉంటుంది కదా. అవును, క్యారమలైజ్ అయిపోతుంది, దానికైనా పట్టుకుంటుంది. అవును. ఓకే అండి, ఇది సరిపోతుంది. సరిపోతుందా? ఓకే, దీంట్లో వేసేస్తారా? వేసేనా? ఓకే. సో ఇది మనం పంచదార పొడి డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కదా? లేదండి. ఏంటండి డిఫరెన్స్ దానికి దీనికి మాకు కొంచెం చెప్తారా? సో మీకు ఆ తీపిలో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది తినేప్పుడు. చేయడంలో అంటే అలా వేస్తే ఇది చాలా లూజ్గా అయిపోతుందండి. పంచదార పొడి వేస్తే డైరెక్ట్గా పొడిగా వేస్తే మీకు చాలా లూజ్ అవుతుంది, తర్వాత కింద ఎక్కువగా పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది, అడుగు పడుతుంది. సో పాకం చేసి వేయడమే ఉత్తమం. ఎస్ అండి, దీనికి ఎస్. సో స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి వేడి పాకం వేసాము, చల్లారనిస్తున్నాం. అంతే కదా. ఇక్కడ కూడా మనకి మంట లేకుండానే కలుపుతున్నాం. సో ఇది కలుపుతూ ఉండండి. సో ఒక ట్రేకి నెయ్యి అప్లై చేస్తున్నాను, గ్రీజింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఓకే. సో ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మన కొంచెం మైసూర్ పాక్ లాగే ఉంది కదండి. సో మైసూర్ పాక్ మనకు కొంచెం గుల్లగా వస్తుంది, మిల్క్ మైసూర్ పాక్ ఉంటుంది కదండి, సో అలా వస్తుంది. ఓకే, సో ఇది గట్టి పడాలి కదా. కొంచెం మనకు డ్రై అయితే సో అప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం పిస్తా వేస్తున్నాను. ఓకే, అది చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చా? అది కొంచెం లోపల ఏం లేకుండా ఉంటేనే బాగుంటుందండి, కొంచెం స్మూత్గా అలా. సో ఇది పైనుంచే వేయమంటారు. తినేటప్పుడు అలా నాలుగు పైన కొంచెం నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి. ఓకే, ఓకే. సో కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం కంటిన్యూగా మొదటి నుంచి ఎండింగ్ వరకు తిప్పుతూ ఉండాలి. ఓకే, సో ఇది కాస్త చల్లారనిచ్చేద్దామండి. చల్లానిద్దాం. సో ఇది ఆగిందా? ఎస్ అండి. సో నైఫ్ ఇస్తారా? నెయ్యి రాసుకోవాలి కదా అలా? అవునండి. ఓకే, సో గుజరాతీ స్పెషల్ స్వీట్ మోహన్ తాల్ రెడీ అండి.
చూసారు కదండి మోహన్ తాల్. మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మోహన్ తాల్ తయారీ విధానం: ముందుగా కుంకుమ పువ్వులో పాలు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, నెయ్యి, కొద్దిగా పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జల్లించుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండిని వేయాలి. దీనిలో యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. మరొక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పంచదార పాకాన్ని శనగపిండి మిశ్రమంలో వేసి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకుని పైనుండి పిస్తా వేసి అద్దుకుని చల్లారనివ్వాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకుంటే మోహన్ తాల్ రెడీ. మోహన్ తాల్ని ఇప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. సో ప్లీజ్. చాలా సూపర్గా ఉంది. ఈజీగా అలా కరిగిపోతుంది మనకు నాలుగు పైన పెట్టుకోగానే. అవునవును, కొంచెం మాట్లాడొచ్చండి. అంటే ఇంత బాగుంది కదండి, దీన్ని బట్టే అర్థమైంది, మీకు అర్థమై ఉండాలి. ఎస్, అందుకే చెప్తున్నాను నేను. ఏమనంటే ఎంత బాగుందంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, తినేయడమే పని. సో కొంచెం దానికి టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నచ్చు స్వీట్ని. బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెరుగు రోజంతా బయట ఉంచినట్లయితే కాస్త పాడైనట్లు అనిపిస్తుంది కదా, తాజాదనం అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది కదా. కాబట్టి అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క కనుక వేసి ఉంచుకున్నట్లయితే రోజంతా పెరుగు బయట ఉన్నా కూడా తాజాగానే ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సాధన. నేను చేసే రెసిపీస్ అని మీరు ట్రై చేస్తున్నారు కదా. ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఖర్జూర్ ఫిర్నీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఖర్జూరం ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం సిరప్ పావు కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పంచదార 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఫిర్నీ చేసుకోవడం చాలా ఈజీ, కానీ దానికంటే ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. లైట్ ఇలా పేస్ట్ వస్తే సరిపోతుంది. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, బౌల్లోకి తీసుకుందాం. బాగా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసేసుకుందాం. పాలు కొంచెం మరగనివ్వాలి. ఫిర్నీలో చాలా ఫ్లేవర్స్ చూసుంటామండి. ఈరోజు మనం ఖర్జూర్తో చేస్తున్నాం. స్వీట్ బాగా తినాలనుకునే వాళ్ళు, కొంచెం స్వీట్గా ఉండాలనుకుంటే కనుక ఖర్జూర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పాలు బాగా మరిగాయి కదండి. ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం నూకలాగా ఉంటుంది. బాస్మతి బియ్యం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే ఉడుకుతుంది.
బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి ఎలా దగ్గరకు పడిపోయిందో. పేస్ట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇందులో నేను 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఖర్జూర్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకని 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్, ఖర్జూర్ సిరప్ యాడ్ చేస్తున్నామండి. ఖర్జూరం సిరప్ లేకపోతే ఖర్జూరం నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంది. అయినా ఈ మధ్యకాలంలో ఖర్జూర్ సిరప్ బాగానే దొరుకుతుంది. చూసారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయిందండి. ముందుగానే మనం రోస్ట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేసేసుకుందాం. ఖర్జూర్ ఫిర్నీ రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఖర్జూర్ ఫిర్నీ రెడీ అండి. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఖర్జూరం ఫిర్ని తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో మిక్సీ పట్టిన బాస్మతి బియ్యం, పంచదార, యాలకుల పొడి, ఖర్జూరం సిరప్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఖర్జూరం ఫిర్ని రెడీ. చాలా సూపర్గా ఉంది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కనుక వేసుకున్నట్లయితే ఇంగువ ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. సో గుడ్ ఫుడ్లో ఇవాల్టి గుడ్ ఫుడ్ ఏంటి? సలాడ్ చేస్తున్నానండి. కార్న్ పెప్పర్ సలాడ్. కార్న్ పెప్పర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలని ఒకసారి నోట్ చేసుకుందాం. కార్న్ పెప్పర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి. చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తోంది. స్వీట్ కార్న్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలి. స్వీట్ కార్న్ కంపల్సరీగా ఉడకపెట్టాలా? అదొక క్వశ్చన్. ఉడకపెడితేనే బాగుంటుందండి. ఉడకపెడితేనే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ఎల్లో క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్ ఉంది. సో కొన్ని పెద్ద సూపర్ మార్కెట్లలో పర్పుల్ కలర్ కూడా వస్తుంది. అవును, క్యాప్సికమ్ బాగుంటుంది. అది కూడా ఉంటే బాగుంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది. ఎస్. సో ఇలా ఎందుకు కలుపుతున్నానంటే కొంచెం ఆ స్వీట్ కార్న్ కూడా ఆ పెప్పర్ తాలూకు అంటే క్యాప్సికమ్ తాలూకు ఫ్లేవర్స్ కొంచెం పడితే బాగుంటుంది. సో దీంట్లో ఆలివ్ ఆయిల్, అలాగే నిమ్మరసం, సో నిమ్మకాయలు మనకు అందుబాటులో లేకపోతే వెనిగర్ అనే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. ఇవి కూడా ఒకసారి కలిపేద్దాం.
సో కొన్ని రకాల సలాడ్స్లో ఏంటంటే కొంచెం ఈ ఆలివ్ల ఆయిల్ లాంటిది వాడుతూ ఉంటాం కదా. అవునవును. సో దానివల్ల ఏంటంటే మనం దాంట్లో సో ఏదైతే సీజనింగ్ మనం యాడ్ చేస్తామో అదంతా కూడా ఆ బేస్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో దానికి బాగా పట్టేసుకుంటాం. ఎస్ అండి. అండ్ రుచి కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కదా. అంటే దానికి నేను పట్టుకోవడం వల్ల నార్మల్ ఆయిల్తో కూడా ట్రై చేస్తాను. మీరు అన్నట్టుగా కొన్ని ఆయిల్స్తో అండ్ కొన్ని ఫ్లేవర్స్లో బాగా అంటుకొని రుచి పెరుగుతుంది కదా. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆయిల్ కొంచెం లైట్ స్మెల్ వస్తుందని చెప్పేసి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ దీంట్లో సలాడ్స్లో వాడుతూ ఉంటారు. సో స్మెల్ లేకుండా ఉండాలి అని. యా. సో మళ్ళీ దాంట్లో ఎక్స్ట్రా వర్జిన్ అది ఏదైనా ఉంటుందా అండి? పర్లేదు, మామూలు అయినా వాడచ్చు, ఎక్స్ట్రా వర్జిన్ అయినా ఏదైనా మనం వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం సీజనింగ్ అండి. సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి, ముందు ఆ క్యాప్సికమ్ ఏమైనా వేయించుకోవచ్చు ఆలివ్ ఆయిల్ ఏమైనా? అంటే మరీ పచ్చిగా ఎక్కువ తినలేము అనుకున్నప్పుడు క్యాప్సికమ్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసేసి మనం కొంచెం అలా టాస్ చేసుకోవచ్చు అండి. ఓకే. డైరెక్ట్గా పర్లేదు తింటాం అనుకుంటే ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు, లేకపోతే కాస్త మనం వేయించుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఒక హాఫ్ డన్ చేసుకుంటే మిగతాది కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఓకే. సో క్రంచీగా ఉండడానికి ఇది ఎంత కలిపి ఎంత నానితే అంత రుచి కదా. కాసేపు అలా పక్కన పెట్టేసాలి, అంటే కనీసం ఒక 10 నిమిషాలను అలా పక్కన పెట్టేస్తే సో ఆ ఫ్లేవర్స్ మనం దీంట్లో యాడ్ చేసినాయని కూడా క్యాప్సికమ్ కానీ కార్న్ కానీ మొత్తం బాగా పట్టేస్తాయి. పక్కన పెట్టేసి ఈలోగా మనం ప్లేట్ గార్నిష్ చేస్తానండి. ఆరెంజ్. సో అవునండి, ఆరెంజ్ అంటే మనకు ఆ కలర్ కొంచెం బాగుంటుంది కదా. సో బ్లూ కలర్ నేను ప్లేట్ తీసుకున్నాను. ఓకే. సో జస్ట్ అంటే హాఫ్ సర్కిల్స్ మనం కట్ చేసుకుంటున్నాం. సెమీ సర్కిల్స్. ఓకే. పచ్చిమిర్చి ఇలా ఓవెల్గా కట్ చేస్తున్నాండి. ఓకే. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఆ గ్యాప్స్లో పెట్టచ్చు, మధ్యలో, అది మన ఇష్టం. గ్యాప్లో వేరే కలర్ వేస్తున్నానండి. వేరే కలర్ వేస్తున్నారా? రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అవి డైమండ్స్లా కట్ చేసేసుకుని సో వీటిని మనం డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాం. మధ్యలో పెట్టాలి అవి లైక్ దిస్. ఎస్ అండి. సో దీనివల్ల ఏంటంటే చాలా సింపులే చేసుకోవడం, బట్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ముగ్గేసినట్టు పెట్టారు సార్, చాలా బాగుంది. ఓకే, మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం సలాడ్ అండి. వావ్, వాట్ ఎ ప్రెజెంటేషన్, వాట్ ఎ ప్రెజెంటేషన్, వెరీ నైస్. థ్యాంక్ యూ. కొంచెం గ్రీన్ ఉంటే కూడా బాగుంటుంది సార్. గ్రీన్ క్యాప్సికమ్ కూడా పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓ, గ్రీన్ వచ్చేసిందా? సో కార్న్ పెప్పర్ సలాడ్ రెడీ అండి. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. కార్న్ పెప్పర్ సలాడ్ రెడీ. చాలా చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇలా చక్కగా డెకరేట్ చేసిస్తే పిల్లలు పెద్దవాళ్ళందరూ లాగించేస్తారు. అది సాలడ్ అని కూడా ఆలోచించారు, చూసి లాగించేయాలనిపిస్తుంది కదా. మనం ట్రై చేద్దాం. మరైతే తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కార్న్ పెప్పర్ సలాడ్ తయారీ విధానం. ముందుగా స్వీట్ కార్న్ ని ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆలివ్ నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కార్న్ పెప్పర్ సలాడ్ రెడీ.
పెప్పర్ సాలడ్. సో టేస్టింగ్ టైం. యమ్, క్రంచీ. ఎస్. సో ఇలా ఉంటేనే బాగుంటుంది, అంటే చాలా క్యాప్సికమ్ వేయించకుండా. సో ఇలా కొంచెం పచ్చిగానే ఉంటాయి, అంటే సీజనింగ్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది, దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి. అవును, సో కొంచెం క్రంచీగా తెలుస్తుంది, మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్. పులుపు. ఎస్. సో నిమ్మరసం వేసుకున్నాం కదా, చాలా బాగుంది, చాలా బాగుందండి. అబ్సల్యూట్లీ చాలా ఈజీ టు మేక్ అండి, పిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. హార్డ్లీ ఒక 5-10 మినిట్స్ కట్ చేయడానికి తప్ప వేరే టైమే లేదు అసలు దీనికి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నూనె పొరపాటున కింద ఒలికిపోయింది అనుకోండి, ఆ ప్రాంతంలో కొద్దిగా మైదా పిండి చల్లేసి ఒక 10-15 నిమిషాల తర్వాత క్లీన్ చేసేసుకున్నట్లయితే మరక ఉండదు, శుభ్రంగా పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ సెగ్మెంట్లోకి వచ్చేసాం కాబట్టి షెఫ్ గారు ఏంటి ఇవాళ స్పెషల్ వంట మీద? కందతో ఒక అంటే ట్రెడిషనల్ ఐటమ్ చేస్తాను, కంద ఉల్లి కారం. కంద ఉల్లి కారం కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? కంద ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: కంద 200 గ్రాములు, ఉల్లిపాయలు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 8, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ నేను ముందుగానే కంద ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నానండి. ఓకే. ఓకే. సో ముందుగా ఉడకపెట్టి పెట్టుకుంటే బాగుంటుంది అంటారు కంద. అవునండి. కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి, అది ఎస్, గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ ఎండుమిర్చి. ఓకే. కారానికి ఇదేనా అండి? అవునండి. అంటే మధ్యలో మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము. ఓకే. సో ఇక్కడ అంటే మనకి ఉల్లికారం సరిపడా ఎండుమిర్చిది, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, సో ఉల్లిపాయలు ఏంటంటే మనం కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు దీంట్లో, తర్వాత మళ్ళీ ఎలాగో మనం పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టేసుకోవాలి. సో ముందుగా ఇది ఒకసారి పొడి కొట్టేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలండి. ముందు పొడి బాగా అవుతాయి, దాని తర్వాత ఉల్లిపాయలు వేస్తే తడి ఉంటుంది కదా అందులో, అప్పుడు మనకు ఫైన్గా పేస్ట్ వస్తుంది. కచ్చాపచ్చాగా అవుతుంది. ఇది కొంచెం మనకు అది బరకగానే ఉండాలి, కచ్చాపచ్చాగా. మన షెఫ్ గారు అది రుబ్బుతూ ఉంటారు, ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కలబంద, అలోవెరా వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు, సౌందర్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అందుకని ప్రతిరోజు ఒక 10 ml అంటే 1 స్పూన్ చొప్పున కలబంద రసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే ఎలాంటి చర్మ వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ అయిపోయినట్టుంది. షెఫ్ గారు అయిపోయిందా? అయిపోయిందండి. సో ఇలా మనం బరకగా చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పెనం ఆన్ చేసుకుని ఆయిల్ వేయాలి. ఎస్, కొద్దిగా నూనె, ముందుగా పోపు దినుసులు, సో కారం అనేది అంటే వాళ్ళు వాడుకునే ఆ ఎండుమిర్చిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొన్ని ఘాట్ ఎక్కువగా ఉంటాయి, అప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. అవును. సో మీరు పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నా అన్నారు కాబట్టి అది కూడా చూసుకోవాలేమో. అవునండి, దాన్ని బట్టి కూడా. ఎస్.
ఉల్లిపాయకి కూడా ఒక ఘాటు ఉంటుంది కదండి. అవునండి, ఆ అది కూడా స్ట్రాంగ్ అసలు. పచ్చిగా వేస్తున్నాం. ఎస్, సో మీరు ఎంత వేయించుకున్నా ఆ ఘాట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది తినేప్పుడు. ఓకే, సో ఇది కొంచెం వేగింది. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కావాల్స్తే అక్కడ పేస్ట్లో కూడా మనం వేసుకోవచ్చండి. మరి కొంతమందికి అలా ముక్కలుగా తినడం ఇష్టం, కర్రీస్లో ఉంటే తింటూ ఉంటారు కదా తీసుకుని. సో ఇలా విడిగా కావాల్సి ఇలా వేసేసుకోవచ్చండి. ఓకే, కొద్దిగా ఇంగువ, నెక్స్ట్ కరివేపాకు అండి. ఓకే, ఓకే, సో పోపు బాగా వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న ఉల్లి కారం, సో దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుందండి. సో ఈ డిష్లో ఆ మాత్రం నూనె తేలుతూ ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. అంటే ఇది మనకు పచ్చిగా తీసుకొని పేస్ట్లా వేస్తున్నాం కదా, సో అది ఆ ఘాటు అనేది కొంచెం తగ్గడానికి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాం. సో ఇదంతా పీల్ చేసుకుంటుందండి మనకి. వేయించి వేసేది వేరు, ఉల్లిపాయ ఇలా డైరెక్ట్గా వేసేది వేరు కదా. డైరెక్ట్గా వేసేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, అంటే వేగడానికి కూడా కొంచెం మనకు టైం తీసుకుంటుంది. రుచి కూడా వేరేగా ఉంటుంది, రుచి వేరే వస్తుంది, ఈ ఘాట్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు. సో కొంచెం మనకు ఆ పచ్చి వాసన అనేది కొంచెం తగ్గితే అప్పుడు మనం కంద ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చండి. ఓకే, సో ఎందుకంటే అవి ఉడికించినాయి కాబట్టి ఇక్కడ మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ దీంట్లో కాసేపు మనం అలా వేడికి పెట్టేసేస్తే ఈ ఫ్లేవర్ అంతా కూడా ఉల్లికారం అంతా కూడా దానికి కూడా పట్టేస్తుంది. ఓకే, సో పచ్చిగా వాడుకుంటే ఉల్లికారం వేయకంటే ముందు ఆ ముక్కలు వేసేసి కొంచెం వేగిన తర్వాత, అంటే సగం ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఉల్లికారం వేసుకోవచ్చు. మొత్తం వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ముక్కలు వేసుకోవాలా? ఎస్, సో ఫ్రీగా మూవ్ అవుతుంది కదా, సో కొంచెం అది మనకు వేగినట్టండి, అది పచ్చివాసన పోయినట్టు. మళ్ళీ ముక్కలు వేసాక కూడా కొంచెం ముక్కలు పట్టాలి కదా అంతా కారం. అందుకే ఇందాక చెప్పాను కదండి, సో కాసేపు మళ్ళీ మగ్గాలి అని చెప్పాను. సో అప్పుడు మూత పెట్టి చేసుకోవచ్చా, లేకపోతే ఇలా తెరిచే చేయాలా? తెరిచేయండి, తెరిచే పెట్టాలి. అది పేస్ట్ అయిపోయినా బాగుండదు కదా కంద. ఎస్, సో కాబట్టి మనం ముక్క ఉడికించుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ మెత్త కాకుండా చూసుకోవాలి, కొంచెం గట్టిగా ఉండాలి. ఒక 10-15% అలాగే ఉండేస్తే సో ఇక్కడ ఆ వేడిగా అది ఉడుకుతుంది, తర్వాత ముక్క కూడా మనకు చూడడానికి అలాగే ఉంటుంది. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ఇలా ముద్దకూరలోనే తీసేస్తున్నాను. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసేసుకుంటే, ఎలాగో మనం ఉల్లిపాయల పేస్ట్లానే చేస్తాం కాబట్టి కొంచెం గ్రేవీ కూడా వచ్చేస్తుంది. కానీ బేసికలీ ముద్దకూర కదా. ముద్దకూరే, అంటే ఆప్షన్ అలా కావాలంటే అలా కూడా చేసేసుకోవచ్చు. సో తీసేసుకున్నాను. ఆహా, ఉల్లిఘాటు, ఆ మిరపకాయ ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. సో పైనుంచి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, కంద ఉల్లికారం రెడీ అండి. థ్యాంక్ యూ. ఏదైనా చెప్పండి, ఉల్లికారమేనండి, మనం ట్రై చేయాల్సిందే. సో ఇది ఎలా చేస్తారో మరోసారి చూసేద్దాం. కంద ఉల్లికారం తయారీ విధానం. ముందుగా కంద ముక్కల్ని ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లికారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, ఉడికించిన కంద ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంద ఉల్లికారం రెడీ.
ఉల్లి కారం. సో రైట్. ఎస్. సో కంద ముక్కతో తీసేసుకుందాం. ఎండుమిర్చి వేసాం కదా, ఆ ఘాటు దాంట్లో వేసిన కొంచెం ధనియా జీలకర్ర ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ. సో కంద ముక్క కూడా బాగా పట్టేసాయి. రోటీకి సూపర్గా ఉంటుంది. సో రైస్ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని అలా కలుపుకొని తింటే ఆ నెయ్యి కమ్మతనం, ఈ ఘాటు సూపర్గా ఉంటుంది. అన్నంతోనే వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉల్లికారం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకులో మన శరీరానికి మేలు చేసే విటమిన్స్, మినరల్స్, పోషకాలు దండిగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కరివేపాకును ఏదో ఒక రూపంలో కూరల్లో వేసుకునో లేకపోతే పచ్చడి రూపంలోనో పొడి రూపంలోనో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మరీ ముఖ్యంగా జుట్టు రాలడం అనేది కంట్రోల్ అవుతుంది. జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక గుజరాతీ స్వీట్ రెసిపీ మోహన్ తాల్. ఇంగ్రీడియంట్స్ చూస్తే మన మైసూర్ పాక్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో పాటు అడిషనల్గా ఇందులో పాలు కూడా యాడ్ చేస్తారు. కాకపోతే మనం మైసూర్ పాక్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ కంటెంట్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వాడాల్సి వస్తుంది. కాబట్టి దానికి సిమిలర్ ఆల్మోస్ట్ టేస్ట్ కోసము ఒక డిఫరెన్స్ కోసము మనము మోహన్ తాల్ చేయొచ్చు. ఇది ఒక ఈజీ రెసిపీ, సింపుల్గా క్విక్గా 5-10 మినిట్స్లో తయారైపోయే రెసిపీ. శనగపిండితో చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం మనకి స్వీట్లోంచి కూడా కొంచెం ఏమన్నా అడిషనల్గా ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలు కూడా ఉన్నాయి కాబట్టి పాలు కూడా ఒక గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఇచ్చే ఇంగ్రీడియంట్ లాగా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అఫ్కోర్స్ ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇందులో నెయ్యి, షుగర్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయి. మనం ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తామో దాన్ని బట్టి మనకి క్యాలరీస్ ఎంత వస్తాయనేది ఉంటుంది. ఏదైనా కూడా ఇది డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కంపారిటివ్లీ డీప్ ఫ్రై చేసే డెజర్ట్స్ కానీ స్వీట్స్ కానీ దానికి కంపారిటివ్లీ కొంచెం క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఖర్జూర్ ఫిర్నీ. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం రెగ్యులర్గా రైస్ ఫిర్నీ చేసినట్టు అందులో బాస్మతి రైస్, పాలు, ఖర్జూర సిరప్ యాడ్ చేశారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. ఎందుకంటే మనం పాయసం కానీ ఏదన్నా కూడా పారిజ్ కానీ పాయసం కానీ ఇలా ఫిర్నీ కానీ మనం రెగ్యులర్గా మనం ఇంట్లో తయారు చేస్తున్నప్పుడు ఆ షుగర్ కాంపోనెంట్ అనేది లేకుండా వేరే దాన్ని ఎలా రీప్లేస్ చేయాలన్నప్పుడు చూస్తే మనకు డైరెక్ట్గా ఖర్జూరాలు వేసి కుక్ చేసినా లేకపోతే సిరప్ వేసినా కూడా ఒక బెటర్ హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. మనం హెల్దీగా ఉంచాలి అంటే ఖర్జూరాలు యాడ్ చేయడం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ దీనిలో ఎక్కువగా యాడ్ చేస్తే కొంచెం రెగ్యులర్గా చేసే స్వీట్కి అడిషనల్ న్యూట్రిటివ్ డెన్సిటీ అనేది ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కార్న్ పెప్పర్ సాలెడ్. ఇది ఒక సింపుల్ సాలెడ్ రెసిపీ. మనం ఇందులో డిఫరెంట్ కలర్డ్ క్యాప్సికమ్స్ యూస్ చేస్తున్నప్పుడు ఒక బ్రైట్ సాలెడ్ లాగా మనకి కనిపిస్తుంది. ఇది ఇందులో అన్ని లో క్యాలరీ వెజిటబుల్స్ ఉన్నాయి, కార్న్ కానీ క్యాప్సికమ్ కానీ దాన్ని కలర్ని బట్టి మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. సో ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి విటమిన్ ఏ కాంపోనెంట్ అనేది అడిషనల్గా దొరుకుతుంది. కార్న్లోంచి పీచు పదార్థం ఎక్కువగా మనకి ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. సో ఇది ఒక సింపుల్ సాలెడ్. మనం మీల్తో పాటు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవాలన్నా కూడా దీన్ని మన డయట్లో చాలా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కంద ఉల్లి కారం. కంద కానీ చామగడ్డలు కానీ ఆలుగడ్డలు కానీ మనం వాడినప్పుడు దాన్ని మిగతా వెజిటబుల్స్లో కనుక కంపేర్ చేస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే మనం మామూలు వెజిటబుల్స్లో చూస్తే ఒక 20-30 క్యాలరీసే వస్తాయి ఒక 100 గ్రామ్స్లో. కానీ ఇలా కంద లాంటి వెజిటబుల్స్లో మనకి 100 గ్రామ్స్ తీసుకుంటే డైరెక్ట్గా 100 క్యాలరీస్ వస్తాయి. సో అందులో నెగిటివ్ ఏమీ లేదు. కానీ
మరీ ఫ్రీక్వెంట్గా ఓన్లీ ఇట్లాంటివి వెజిటబుల్సే తీసుకుంటే మనకి ఎక్కువ క్యాలరీస్ వచ్చినట్టు ఉంటుంది. సో కాంబినేషన్ అంటే ఒకసారి ఇది ఒకసారి అది తీసుకున్నప్పుడు కనుక రెండు విధాలుగా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో కందలో మనకి కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ దానిలో స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వెజిటబుల్ అన్నిట్లోంచి వచ్చే కార్బ్స్ మంచి కార్బ్స్. మనం దీనిలో ఉల్లిపాయలు వేసి ఉల్లికారం లాగా చేశారు. ఆయిల్ కాంటెంట్ ఒక్కటి మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం అప్పుడప్పుడు మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి పెదవుల మీద నలుపుదనము కాస్త గరుకుదనము కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు కొత్తిమీర కొద్దిగా తీసుకుని రసంలాగా చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెదవులు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ కొత్తిమీర రసాన్ని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి ఈ నలుపుదనము గరుకుదనము తగ్గడమే కాకుండా పెదవులు మృదువుగా ఎర్రగా తయారవుతాయి. ఈటీవీ తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఎప్పటిలాగే ఇవాళ చేసిన వంటలన్నీ కూడా సూపర్ గుడ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాయడం మర్చిపోద్దు. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మీ ముందుంటాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.